హే గాయ్స్, ఈరోజు సాటర్డే కదా. ఇక్కడ మొత్తం పెద్ద చెట్టు ఉన్నింది అనమాట, అంత హైట్గా. సో ఆ చెట్టుని మొత్తం కట్ చేశాను. పక్కన ఇక్కడ మొత్తం వేసాను చూడండి, ఇంత పెద్ద చెట్టు ఉన్నిందో దాన్ని వచ్చి దీంతో కట్ చేశాను అనమాట. ఇది ఉంది కదా, సో దీంతో కట్ చేశాను మొక్కలన్నీ కూడా. సో చాలా పెద్ద హెవీగా ఉంది. ఈ చెట్టు కట్ చేయకపోతే అది పెద్దగా అయిపోయి, చెట్టు ఏంటంటే వాల్ దగ్గరే ఉందన్నమాట. సో ఈ వాల్కి దగ్గర వెళ్ళినప్పుడు ఆ రూట్స్ అన్ని లోపలికి పోయి డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో మా నైబర్ని అడిగి, ఎందుకంటే ఈ చెట్టు వచ్చి చాలా పెద్దగా అంత హైటు రూఫ్ ఉంది కదా, రూఫ్ వరకు ఉన్నిందనమాట. దాన్ని మ్యాక్సిమం అంతా కట్ చేశాను. ఇక్కడ లేదు కట్ చేయాలంటే ఈ చెట్టు దానిలాగా అయిపోతుంది. సో ఈ చెట్టులాగా అయిపోయిందంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి కట్ చేశాను అనమాట. సో ఈ చెట్టు అది ఒకటే అనమాట. ఇది నేను ఎప్పుడు ఇక్కడ ప్లాంట్ చేయలేదు, అంటే ఈ చెట్టు నాటలేదు, దానికి అదే పెరిగింది. లాస్ట్ ఇయర్ అలా చూస్తే చిన్నదే అనిపించింది, పోతుందిలే అనుకున్నాను. కానీ ఆ చెట్టు అది చనిపోలేదు, పెద్దగా అయిపోయి స్టెమ్ చూడండి ఎంత హెవీగా ఉందో. ఇంకా ఈ చెట్టు పెద్దది అయిపోయిందంటే రూట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోయి వాల్ డ్యామేజ్ అయిపోతే మళ్ళీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇక్కడ పని చేయించాలంటే వేరే ప్లంబర్స్, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు రమ్మనాలి, వాళ్ళతో పని చేయించాలి. సో మ్యాక్సిమం ఇంతవరకు కట్ చేసేసాను. సో ఇంకా ఇది కూడా కట్ చేయాలి. సో నేను నైబర్ హెల్ప్ తీసుకొని అది రంపంతో కోసేసి మళ్ళీ భూమిలో నుంచి తీసేయాలన్నమాట. సో ఇది కొంచెం డ్రై అయిపోయింది, దాన్ని కూడా కట్ చేయాలి. ఈరోజు ల్యాండ్ మూవ్ అదంతా చేశాను, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా. సో ఎవ్రీ సాటర్డే చేస్తుంటా అనమాట. సో వెదర్ చాలా బాగుంది. సో అందుకని ఎక్కువ సాటర్డే చేస్తే, ఎందుకంటే ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది మార్నింగ్ టైంలో, అట్ ద సేమ్ టైం పని కూడా అయిపోతుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటాను. సో మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్లాంట్స్ గురించి ఏదైనా క్వశ్చన్ ఉన్నా, లేదంటే మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలన్నా కూడా, ఇలాంటి ప్లాంట్స్ గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. మరి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.